నమస్తే ఓర్గలు 9 నేషన్ టీవీకి స్వాగతం. కాంగ్రెస్ లో చేరడం సంతోషంగా ఉందని అన్నారు షర్మిల. ఢిల్లీలో రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లోకి విలీనం చేశారు. రాహుల్, మల్లికార్జున ఖర్గే షర్మిలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె, రాహుల్ గాంధీని ప్రధాని చేయడం వైఎస్ఆర్ కళ అని, ఇది నిజం చేసేందుకే తన వంతు కృషి చేస్తానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర్ రెడ్డి ఎంత పని చేశారన్నది, కాంగ్రెస్ ఏ బాధ్యత అప్పగించినా తన శక్తి మేరకు పనిచేస్తానని చెప్పారు. దేశంలో కాంగ్రెస్ అతిపెద్ద సెక్యులర్ పార్టీ అని అన్నారు షర్మిల. కాంగ్రెస్ అన్ని వర్గాలకు న్యాయం చేసేందుకే నమ్మకం తనకుందని చెప్పారు. Today, are you getting? Is this too loud? Today, I am very happy to be merging YSR Telangana Party into the Congress Party. It gives me immense joy that the YSR Telangana Party is going to be a part of the Indian National Congress from today onward. That YSR Telangana Party is not going to be separate anymore from the Congress Party gives me great delight. Dr. Y.S. Rajshekar Reddy, the legendary leader of the Telugu people, not only served the Congress Party all his life, but also gave his life serving the Congress Party. And today it would give him great joy that his daughter is following in his footsteps and is going to be a part of the Congress Party itself. The Congress Party is still the largest secular party of our country. The Congress Party has always upheld the true culture of India. The Congress Party has built our nation foundations up. The Congress Party has unwaveringly served all communities, uniting all sections of the people of India. తెలంగాణ ఇన్ఛార్జ్ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ దీపా దాస్ నుంచి అధ్యక్షతన నిర్వహించిన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు, అధికార ప్రతినిధులు మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు.
వెరిఫికేషన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం టైం పాస్ చేస్తుందని విమర్శించారు కేంద్ర మంత్రి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. జనవరి 4వ తేదీ గురువారం నాంపల్లి పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభయహస్తం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న దరఖాస్తులో ఏదో మతలబు ఉందని అనుమానం వ్యక్తం చేశారు. దరఖాస్తులతో ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేని సంగతి తెలిసిందే, అయినా రేషన్ కార్డులు అడుగుతున్నారంటూ మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమకారులు ఎఫ్ఐఆర్ కాపీలు పెట్టాలా? ఉద్యమకారులు అరెస్టులు, జైలుకు వెళ్లిన వివరాలన్నీ ప్రభుత్వం దగ్గరే ఉన్నాయి, మళ్ళీ ఎఫ్ఐఆర్ కాపీలు అడుగుతున్నారంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంకు చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి దరఖాస్తులు లేకుండా అర్హులైన లబ్ధిదారులందరికీ పథకాలు అమలు చేయాలని కిషన్ రెడ్డి అన్నారు. మన యొక్క సంస్కృతిని, మన యొక్క సాంప్రదాయాలను, మన ఆచారాలను, మన ఐక్యతను, మన యొక్క విశ్వాసాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేసినటువంటి విదేశీయుల యొక్క దుర్మార్గాలను నిర్మూలించేటువంటి బానిస మనస్తత్వం నుంచి బయటపడేటువంటి దేవాలయం అది. కాబట్టి అలాంటి దేవాలయానికి భవ్యమైన వితరణ చేయడము, అదే రోజు సాయంకాలము ప్రతి హిందూ ఇంటి ముందు ముగ్గులతో అలంకారం చేయడము గురి చేసి ఈ యొక్క పథకాల అమలుకు, గ్యారంటీల అమలుకు కాలయాపన చేసేటువంటి ప్రక్రియ తప్ప ఇది మరొకటి లేదు. మీరు రేషన్ కార్డులే ఇవ్వలేదు, రేషన్ కార్డులు జత చేయమంటారు. చాలా మందికి గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ దుర్మార్గంగా రేషన్ కార్డులు ఇవ్వలేదనే విషయం అందరికీ తెలుసు. తెలిసిన తర్వాత మీరు రేషన్ కార్డులు ఏ రకంగా అడుగుతున్నారో నాకైతే అర్థం కావడం లేదు. అనేక విషయాలు, జైలుకు పోయిన వాళ్ళు ఎఫ్ఐఆర్ కాపీ పెట్టాలి. ఎఫ్ఐఆర్ కాపీ హోమ్ మినిస్టర్ని అడిగితే కంప్యూటర్లో ఉంటాయి. అన్ని రకాల తెలంగాణ ఉద్యోగులు ఎవరెవరు జైలుకి వెళ్ళిరో మళ్ళీ దరఖాస్తులు ఎందుకు పెట్టుకోవాలని అడుగుతా ఉన్నాం. ప్రజలను పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పాలనుకుంటున్నారా, లేక ప్రజలను జైలు చుట్టూ తిప్పాలనుకుంటున్నారా చెప్పాలి. జైళ్లకు వెళ్ళిన వివరాలు, అరెస్ట్ అయిన వివరాలు, అన్ని వివరాలు కూడా ప్రభుత్వం దగ్గరనే ఉన్నాయి. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే హోమ్ మినిస్ట్రీ నుంచి లేకపోతే డీజీపీ ఆఫీస్ నుంచి కంప్యూటర్ ద్వారా తెప్పించుకోవచ్చు. అయినప్పటికీ కూడా మరి ఈరోజు అవసరమని అడుగుతా ఉన్నాను. మహిళలకు ప్రతి నెల 2500 రూపాయలు. ఉదాహరణకు పొదుపు సంఘాల మహిళలకు ఇవ్వాలనుకుంటే ఎంటైర్ డాటా గవర్నమెంట్ దగ్గర ఉంది. జనధన ఖాతాల డాటా ఉంది. మళ్ళీ ఈరోజు మహిళలను ఎవరికి ఇస్తారు, ఏ స్థాయి వాళ్ళకి ఇస్తారు, దారిద్ర్య రేఖకు దిగునున్నటువంటి మహిళలకు ఇస్తారా? 1000 రూపాయలు. దీనికి మళ్ళీ దరఖాస్తులు ఎందుకు అడుగుతా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రతి సంవత్సరం 6000 రూపాయలు ఇస్తా ఉంది. ఆ డాటా ఉంది. పోనీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్నటువంటి రైతు బంధు ఉంది. దాని ఎంటైర్ డాటా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది. మళ్ళీ కొత్తగా రైతులందరూ మీ ఆఫీసుల చుట్టూ మీ ఫోటోలు పట్టుకొని ఎందుకు తిరగాలని అడుగుతా ఉన్నాను. మీకు సిన్సియారిటీ ఉందని అడుగుతా ఉన్నాం. లేక వచ్చే పార్లమెంట్ ఎన్నికల వరకు ప్రజలను మభ్యపెట్టే విధంగా, కాలయాపన చేసే విధంగా చేసే కార్యక్రమంగానే అనిపిస్తుంది తప్ప ఎంటైర్ డాటా ఫర్ ఆల్ ది స్కీమ్స్ స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఉంది. అంతేకాదు వ్యవసాయ కూలీలకు మాజీ ముఖ్యమంత్రి
కేసీఆర్ ను ఏపీ సీఎం జగన్ పరామర్శించారు. జనవరి 4వ తేదీ గురువారం హైదరాబాద్ చేరుకున్న సీఎం జగన్ మోకాలి శస్త్రచికిత్స అయిన కేసీఆర్ ను జూబ్లీహిల్స్ లోని ఆయన ఇంట్లో పరామర్శించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని జగన్ అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకొని మళ్లీ రాజకీయ జీవితంలోకి రావాలని, ప్రజల తరపున పోరాడాలని జగన్ కోరారు. సర్జరీ అనంతరం యశోద హాస్పిటల్లో కేసీఆర్ ను సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు సహా పలువురు నేతలు పరామర్శించిన విషయం తెలిసిందే. టెక్నాలజీ, ఎనర్జీ, జలవనరులు, వైద్యం, విద్యా రంగాల్లో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం జరిగిన సభలో ప్రధాని మాట్లాడారు. లక్షద్వీప్ మహిళలు, పిల్లలతో సహా వందలాది మందిని ఉద్దేశిస్తూ వారంతా తన కుటుంబ సభ్యులని మోడీ అన్నారు. ఇక్కడి ప్రజల మనసులు సముద్రమంత లోతైనవని అభివర్ణించారు. స్వదేశీ దర్శన్ స్కీమ్ కింద ప్రత్యేక డెవలప్మెంట్ ప్లాన్ అమలు చేస్తున్నామని ప్రకటించారు. కద్మత్, సుహేలి దీవుల్లో 2 బ్లూ ఫ్లాగ్ బీచ్లు, వాటర్ విల్లా ప్రాజెక్టులు చేపడుతున్నామని తెలిపారు. లక్షద్వీప్ కు గత 5 ఏళ్లలో టూరిస్టులు రాక 5 రెట్లు పెరిగిందని అన్నారు. విదేశాల్లో టూరిస్టుకు వెళ్లే ముందు దేశ ప్రజలు మన దేశంలో కనీసం 15 ప్రాంతాలను దర్శించాలని కోరారు. గత ప్రభుత్వాలు తమ పార్టీలను డెవలప్ చేసుకున్నాయి, కానీ లక్షద్వీప్ వంటి సముద్రాల్లోని ప్రాంతాలను, బార్డర్ ఏరియాలను పట్టించుకోలేదని మోడీ విమర్శించారు. నమస్కారం. ఎల్లవర్కుం సుఖం ఆణ్ ఎన్ విసుసికిన్ను. आज लक्षद्वीप की सुबह देखकर मन प्रसन्न हो गया. लक्षद्वीप की सुंदरता को शब्दों में समेटना बहुत मुश्किल है. मुझे इस बार अगत्ती, बंगारम और कवरत्ती में आप सभी परिवारजनों से मिलने का अवसर मिला है. लक्षद्वीप का जमीनी इलाका भले ही छोटा हो, लेकिन लक्षद्वीप के लोगों का दिल समुद्र जितना विशाल है. आपके स्नेह, आपके आशीर्वाद से मैं अभिभूत हूं. मैं आपका आभार व्यक्त करता हूं. माइक ലക്ഷദ്വീപിലെ ഭരണാധികാരി ശ്രീ പ്രഫുൽ പട്ടേൽ ജി, ഇവിടുത്തെ ലോക്സഭാ അംഗം, ലക്ഷദ്വീപിലെ എൻ്റെ കുടുംബാംഗങ്ങളെ നമസ്കാരം. എല്ലാവർക്കും സുഖമാണെന്ന് വിശ്വസിക്കുന്നു. ഇന്ന് ലക്ഷദ്വീപിലെ പ്രഭാതം കണ്ടിട്ട് वहां हमने उन्हें
अपनी प्राथमिकता बनाया है। भारत के हर क्षेत्र, हर नागरिक का जीवन आसान बनाना, उसे सुविधा से जोड़ना ही केंद्र सरकार की प्राथमिकता है। आज यहां लगभग 1200 करोड़ रुपए के प्रोजेक्ट्स का शिलान्यास और लोकार्पण हुआ है। ये इंटरनेट, बिजली, पानी, स्वास्थ्य और बच्चों की देखभाल से जुड़े प्रोजेक्ट हैं। इन सभी विकास परियोजनाओं के लिए आप सभी को बहुत बहुत बधाई। എൻ്റെ കുടുംബാംഗങ്ങളെ, സ്വാതന്ത്ര്യത്തിന് ശേഷം പതിറ്റാണ്ടുകളോളം కేంద్రం భరిച്ച అద్దె బస్సుల సమ్మె లేదని చెప్పారు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనర్. జనవరి 5 నుంచి సమ్మెకు దిగుతామని చెప్పిన అద్దె బస్సుల యాజమాన్య సంఘం బస్ భవన్ లో ఆర్టీసీ ఎండీ సజ్జనర్తో జరిగిన చర్చలు సఫలమయ్యాయి. చర్చల అనంతరం ఎండీ సజ్జనర్ మాట్లాడుతూ అద్దె బస్సుల యాజమాన్య సమస్యలను వారం రోజుల్లో పరిష్కరిస్తామని చెప్పారు. దీనికోసం ఒక కమిటీ వేస్తామని తెలిపారు. జనవరి 5 నుంచి యథావిధిగా అద్దె బస్సులు నడుస్తాయని, ఎలాంటి సమ్మె ఉండదని చెప్పారు. సంక్రాంతికి కూడా ఫ్రీ బస్ సర్వీస్ ఉంటుందని, స్పెషల్ బస్సులను తిప్పుతామని వెల్లడించారు. తెలంగాణలో ప్రస్తుతం 2700 అద్దె బస్సులు రన్ చేస్తామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ నేత బండి సంజయ్ ఒకటయ్యారని కేటీఆర్ విమర్శించారు. రేవంత్ రెడ్డి సర్కార్ను బండి సంజయ్ పొగుడుతున్నారు, సంజయ్ను రేవంత్ రెడ్డి పొగుడుతున్నారు. దీన్ని బట్టి చూస్తే మళ్ళీ ఇద్దరు ఒకటైనట్లు కనిపిస్తుందని అన్నారు. గత పార్లమెంట్ అనేక ఉప ఎన్నికల్లో ఇద్దరు కలిసి పనిచేసినట్టే ఇప్పుడు కూడా పనిచేస్తారేమో అనిపిస్తుందని అన్నారు కేటీఆర్. ప్రజలకు ఇచ్చిన 420 హామీలు అమలు చేయలేకనే కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త డ్రామాలకు తెరలేపుతుందని ఫైర్ అయ్యారు. ప్రభుత్వ ఖజానా నుంచి కొనుగోలు చేసిన ల్యాండ్ క్రూజర్ వెహికల్స్ లను తాము దాచిపెట్టామంటూ రేవంత్ రెడ్డి చిల్లర మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రైతులకు ఇంతవరకు రైతు బంధు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. తాము చేసిన అభివృద్ధికి తాగునీరు, పంటనే సాక్ష్యమని పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికలతో పాటు జరగబోయే అన్ని ఎన్నికలపైన సమీక్ష సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. జిల్లా, మండల పరిషత్, మున్సిపల్, పంచాయతీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా కొనుగోలు తీసుకొని పనిచేస్తామని చెప్పారు. వారు మళ్ళీ ఒకసారి తమ అభిప్రాయాలను నిక్కచ్చిగా కుండబద్దలు కొట్టినట్టుగా నిర్మోహమాటంగా మా అందరి దృష్టికి తీసుకుని రావడం జరిగింది. ఖండించి అక్కడ వారికి ధైర్యం చెప్పి వారికి అండగా నిలబడ్డారు. కానీ రాబోయే రోజుల్లో నిర్ణయం తీసుకున్నాం, తప్పకుండా పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా ఎక్కడ ఇట్లాంటి కార్యక్రమం జరిగినా అందరం కూడా అక్కడికి వెళ్తాం. అందరం కూడా మా కార్యకర్తలకి ధైర్యం చెప్పే విధంగా, అదేవిధంగా అవతల వాళ్ళు చేసే వివాదమైన అంశం ఇందులో రెండో అభిప్రాయానికి ఎవరికి కూడా నిజానికి ఆలోచన కానీ ఇంకా దానికి కానీ ఆస్కారం కూడా లేదు. ఇవాళ ఈ పవర్ఫుల్ నాయకుల వల్ల అటు మమతా కావచ్చు, లేదంటే ఇటు నవీన్ పట్నాయక్ గారు కావచ్చు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కానీ, బయ్యారం ఉక్కు కర్మాగారం కానీ బలి చేసినప్పుడు, పునర్విభజనలో ఇచ్చిన హామీలను ఆనాడు నిలబెట్టుకున్నప్పుడు, కృష్ణా జలాల్లో వాటాలు తేల్చినప్పుడు, పాలమూరు రంగారెడ్డి ఎన్నో సందర్భాలు, అది రాష్ట్రం యొక్క నీటి వాటాలు కావచ్చు, రాష్ట్రం యొక్క వనరులు కావచ్చు, రాష్ట్రంలో ఉండే మరి ఇచ్చిన హామీలు కావచ్చు, ఎన్నడన్నా ఒక్కరోజు గత 10 ఏళ్లలో వాళ్ళ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ లో తెలంగాణ అన్న పదం వినబడ్డదా? 420 420 హామీలు, బ్రహ్మాండమైన హామీలు, 1-2 కాదు ఇచ్చి ఆల్రెడీ ఎత్తగొట్టే పని మొదలు పెట్టినారు. మీరు చూస్తా ఉన్నారు. ఎన్నికల వాగ్దానాలను నీటిలో కలపడానికి శ్వేతపత్రాల పేట డైవర్షన్ డ్రామాలు, ల్యాండ్ క్రూజర్లు అని చెప్పి ఒక కథలు పుట్టించి అదేదో కేసీఆర్ గారు సొంతానికి కొనుక్కొని దాచిపెట్టినట్టు ప్రభుత్వానికి, ఇక్కడ ఉండే పనిచేసే మంత్రులకి, ఇక్కడ ఉండే వారి భద్రత కోసం తెచ్చి విజయవాడలో వాటికి బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు దొడికిచ్చి దానికి పంపితే అదేదో విజయవాడలో దాచిపెట్టిండు అని మాట సిల్లీగా మాట్లాడడం. ఇంత
దిగజారుడు రాజకీయాలు ఏవైతున్నాయో ఇవన్నీ ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇవి కేవలం వాళ్ళు ఇచ్చిన 420 హామీలను ఎగేసేటందుకే ఈ డైవర్షన్ డ్రామాలు ఆడుతున్నారని తెలంగాణ ప్రజలు పూర్తి స్థాయిలో ఇవాళ అభిప్రాయం కూడా వస్తూ ఉన్నారు. నిజానికి తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయాలన్నింటినీ వైఫల్యాలుగా చిత్రీకరించి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుని కూడా బదనాం చేసే ఒక చిల్లర ప్రయత్నం రెండు జాతీయ పార్టీలు కూడా చేస్తూ ఉన్నాయి. ఇవాళ కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు ద్వారా సాగులోకి వచ్చిన ఆయకట్టును కానీ, తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బడి ముబ్బడిగా పెరిగిన వ్యవసాయ ఉత్పత్తులను కానీ, జరిగిన వ్యవసాయ విస్తరణను కానీ ఇవేవి జరగనట్టు, ఇదేదో అభూత కల్పన అన్నట్టు, పోయిన యాసంగిలో 3.5 కోట్ల మెట్రిక్ టన్నుల వరిధాన్యం ఉత్పత్తి అయితే అది కూడా జరగలేదన్నట్టు ఏదైతే చిత్రీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారో ఇది కేవలం కేసీఆర్ గారి మీద, బీఆర్ఎస్ మీద ఉన్న కోపాన్ని తెలంగాణ ఒక విఫల ప్రయోగంగా, విఫల రాష్ట్రంగా బీఆర్ఎస్ పార్టీని బొందపెట్టడమే బీజేపీ లక్ష్యమని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ మూర్ఖప పాలన పీడ దిరగడైందని అన్నారు. ఆయన రాష్ట్రంలో ఇంకా బీఆర్ఎస్ వేళ్లు ఉన్నాయని, వాటిని పూకడివేలుతో పెకిలించే వరకు బీజేపీ పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. బోయింపల్లిలోని అనురాధ టింబర్ డిపోను సంజయ్ సందర్శించారు. అయోధ్య రామ మందిరాన్ని నిర్మించడానికి సంబంధించిన ద్వారాలు, కిటికీలు, ఇతర కల్పన వస్తువులను తయారీని పరిశీలించారు. ఈ సందర్భంగా డిపో యాజమానులు శరత్, కిరణ్ ను సన్మానించారు. ఆపై మీడియాతో మాట్లాడుతూ మా టార్గెట్ బీఆర్ఎస్, కాంగ్రెస్ అని చెప్పారు. బీఆర్ఎస్ ను ఊపిరాడనీయకుండా చేస్తాం, కానీ కాంగ్రెస్ ను బీజేపీ టార్గెట్, అందుకే బీజేపీని ఆ పార్టీ లక్ష్యంగా చేసుకుందని అన్నారు. అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో బీజేపీ ప్రోగ్రాం కాదని సంజయ్ అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ తో పాటు దేవుణ్ణి నమ్మిన కమ్యూనిస్టు పార్టీల నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకే సిద్ధమయ్యారని చెప్పారు. ఈ పార్టీ, ఆ పార్టీ, ఆ నాయకుడు, ఈ మతం, ఆ మతానికి సంబంధం లేకుండా అయోధ్య రాముడు, ఆదర్శ రాముడు, అందాల రాముడు అని చెప్పి ఒక చరిత్ర చెప్తా ఉన్నది. రామ మందిర నిర్మాణం యొక్క విగ్రహ ప్రతిష్ఠ జరగబోతా ఉన్నది. హిందువులు కళలు కన్న కళ నెరవేరబోతా ఉన్నది. చరిత్ర చెప్తున్నది. ఇవాళ అయోధ్యలో కార్మికులు, అక్కడ వారి అన్నగారు, వాళ్ళ అన్నగారు ఉన్నారు, వారు అక్కడే స్వయంగా ఉండి దాదాపు 6 months నుంచి కూడా ఈ పనులు తయారు చేసిన దర్వాజాలను ఎప్పుడు ముడతామో, కాబట్టి వారు తయారు చేసిన వ్యక్తులను కనీసం ముట్టిపోతే మాకు ఇంత పుణ్యం వస్తుందని చెప్పి ఈ విషయం సమాజానికి చెప్పాలన్న ఉద్దేశంతో ఈ రోజుకి రావడం జరిగింది. తప్పకుండా హిందూ సమాజం తరఫున సమాజం అంతా కోరుకుంటున్నది. అటువంటి వాతావరణం నిర్మాణమైంది. సో గౌరవ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అతి తక్కువ సమయంలో ప్రజలు కూడా వ్యతిరేకిస్తాను వాళ్ళ మీద. ఈ భాషతోనే విపక్షాలు సూచన సలహాలు ఇచ్చినప్పుడు, వాళ్ళు విమర్శించినప్పుడు అదే స్థలం పొలేట్ ఇవ్వాలి. ఎవరికి ఇప్పుడు మాట్లాడే వాళ్ళు అందరు ఉన్నారు కదా, మీరు పేర్లు చెప్పారు కదా, ఎవరు కోవటం అందరు తెలుసు ప్రజలకు. కానీ మీరు మొన్ననే ప్రభుత్వం ఏర్పాటు చేసేవాడి మేము కూడా సమన్వయంతో ప్రశాంతంగా మేము సహకరించే ప్రయత్నం చేస్తామని చెప్పినాం. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది. మళ్ళా భారతీయ జనతా పార్టీ మాట్లాడారు. అయ్యా మొత్తం కుటుంబం అంతా మీద పడతారు. ఇప్పుడు వీళ్ళదే పరిస్థితి. దాంతో ఏం సాధించి ప్రభుత్వం మీది. మీరు మేము అధికారంలోకి వచ్చినామని చెప్పి ఇంకా పాపం వాళ్ళకి తెలుస్తలేదు. ఇంకా కాంగ్రెస్ పార్టీ గిచ్చి చూసుకుంటారట. వాళ్ళే నిజంగా అధికారంలోకి వచ్చిన వాళ్ళు గిచ్చి చూసుకుంటారట. వాళ్ళు ఇక టీఆర్ఎస్ పార్టీ కోవట్టు భయపడుచుకోవాలి. కాంగ్రెస్ పార్టీ కొంత బాధపడుతుంది పాపం. వాళ్ళ పార్టీ అధికారంలోకి వస్తుంటే కాంగ్రెస్ మన ప్రభుత్వం సిబిఐకి ఇవ్వరాదు. ఎందుకు ఇంత మరి? ఇప్పుడు సిబిఐకి ఇవ్వచ్చు కదా, అన్న. మరి వాళ్ళదే కదా ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళదే. ఈడ పోటీ చేస్తా, ఆడ పోటీ చేస్తా అని చెప్పేటువంటి కార్యకర్తలు కాదు నేను. నాయకుడు కార్యకర్త కూడా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా కమిట్మెంట్ తో పనిచేసే ప్రతి కార్యకర్త కూడా పార్టీ ఆదేశాలను, పార్టీ నాయకత్వం అందరూ కలిసి సమిష్టిగా నిర్ణయం తీసుకునే ఆదేశాలను శిరసా వహిస్తారు. ధోరణి ప్రజల కోసం మళ్ళీ ఇచ్చి పుచ్చుకునే ధోరణి మళ్ళీ వేరే రకంగా పెట్టకూడదు. ఫిట్టింగ్ వల్ల తెలంగాణ అభివృద్ధికి సహకరించే ధోరణి చాలా మంది అక్కడక్కడ ముస్లిం పెద్దలు కూడా స్వయంగా వచ్చి విరాళాలు అందించిన విషయాన్ని ఓవైసీ అనే వ్యక్తి గుర్తుంచుకోవాలి. వాళ్ళు విమర్శించినప్పుడు అదే స్థలం పొలేట్ ఇవ్వాలి. పాత్ర కొడుకులు కొంతమంది లుచ్చగాండ్లు బరి తెగించి బలిపెక్కి వాళ్ళ ఇంట్లో గోమాత పూజ గోమాతగా భావించి
ఇక కొంతమంది ఉంటారు, ఇక హిందువులు మేము హిందూ కట్టని చెప్పుకుంటారు, ఇంట్లో పడ్డారు వాళ్ళు, బయటికి వెళ్ళరాడు. జిల్లా కలెక్టరేట్లోని జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో గ్రాడ్యుయేట్ ఓటర్ నమోదు గురించి కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ శాసన మండలి స్థానానికి నూతనంగా ఓటర్ హక్కు కల్పించేందుకే గ్రాడ్యుయేట్ ఓటర్ నమోదు కోసం ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. 1/11/2023 నాటికి 3 సంవత్సరాల ముందు డిగ్రీ, డిప్లొమా కలిగి ఉన్న గ్రాడ్యుయేట్ల ఓటర్గా నమోదు చేసుకోవాలని అన్నారు. ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు చెందిన గ్రాడ్యుయేట్ల ఓటర్లుగా నమోదు చేసుకునేందుకే ఇంతకు అర్హులని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఆమోదిత విద్యా సంస్థల నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న వారు ఓటర్గా నమోదు చేసుకోవాలని అన్నారు. ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరికలు 9 నేషనల్ టీవీ.